హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. అదేమిటంటే బజ్జీ కూర. ఒక్కసారి ఈ విధంగా బజ్జీ కూర చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఇంత రుచికరమైన ఈ బజ్జీ కూరని నేను ఎక్కువగా ఎప్పుడు తినేవాడిని అంటే నా చిన్ననాటి టైంలో అండి. మా అమ్మ ఎక్కువ శాతం ఈ విధంగా చేస్తూ ఉండేది. మా తోటలో కూరగాయలు పండుతుంటే రకరకాల కూరగాయలు తీసుకొచ్చి ఈ టైప్లో చేసేదండి. ఎంత బాగుండేదంటే అంత బాగుండేదండి. అందుకనే ఈ వీడియోని ఇవాళ మీ అందరికీ అదే టేస్ట్ని ఇవ్వాలనే మీ అందరికీ ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. దాని గురించి బీరకాయ, వంకాయలు, బెండకాయలు కూడా తీసుకోవాలండి. ఓకేనా? ఈ 3 రకాలు తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టిన ఈ బీరకాయని ఈ టైప్లో ఈ మీద ఉండే గెనుపులు లాంటి ఇలా గీకేసుకోవాలండి ఒక పీలర్ సహాయంతో. ఓకేనా? ఈ విధంగా గీకేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ తొడిం భాగం, ఈ కొస భాగం రెండు ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసినాక ఆ తర్వాత మనం ఈ టైప్ కట్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అది ఎలాంటి అంటే మంచి లేత కాయలు తీసుకోవాలి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా చాలా బాగుంటుందండి. అందుకనేసే ఎక్కువ శాతం నేను మంచి లేత కాయలే తీసుకుని వస్తుంటా. ఈ టైప్లో ఈ బీరకాయలని కట్ చేసిన తర్వాత తీసి ఒక బౌల్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత కానీ మనం కట్ చేసేటప్పుడు ఒకటి ఖచ్చితంగా గమనించుకోవాలండి. బీరకాయని లోపల చేదు ఉంటే మాత్రం ఆ కాయని వాడద్దు, తీపిగా ఉంటే వాడుకోవచ్చు. ఓకేనా? అది మాత్రం బీరకాయలో ఖచ్చితంగా గమనించుకోవాలి. ఆ తర్వాత బెండకాయలు, వీటిని కూడా మనం ముందుగానే శుభ్రంగా కడిగి ఒక్కొక్క బెండకాయని 2 భాగాలుగా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? కానీ బెండకాయల్లో కూడా 2 చూసుకోవాలి. ముదురులో ఒకటి, పుచ్చులు పురుగులు అలాంటివి లేకుండా ఉండే విధంగా ఈ 2 రకాలు మాత్రం బెండకాయలో చూసుకోవాలి కంపల్సరీ. ఇలా కట్ చేసిన వాటిని కూడా తీసేసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వంకాయలండి. ఈ వంకాయను కూడా ముందుగానే శుభ్రంగా కడిగి ఆ తర్వాత కట్ చేసుకోవాలి. అది సన్నగా ఈ టైప్లో కట్ చేసుకుంటే మనం కూరలో వేయగానే సింపుల్గా కరిగిపోతుంది. అది మనం వంకాయలను కూడా తీసుకున్నప్పుడు ఇవి కూడా పుచ్చులు కంపల్సరీ గమనించుకోవాలి. ఈ మనం ఉప్పు నీటిలో వేయటం లేదు కాబట్టి ఆఖరణ కట్ చేసుకోవాలండి. ఈ వంకాయలని ఉప్పు నీటిలో వేసే పని అయితే ముందు కట్ చేసుకున్నా ఏం కాదు. ఎందుకంటే వంకాయలు కలర్ మారి కరునెక్కి తినడానికి బాగుండవు. అందుకనే ఆఖరణ కట్ చేసి ఆ బౌల్లో వేసేసుకోవాలి. వేసినాక ఇప్పుడు ఏం చేద్దామంటే కట్ చేసి పెట్టుకున్న ముందుగానే ఈ టమోటాలని అందులో వేసేసుకున్నాం. ఒక 3 టమోటాలు, దాదాపు పచ్చిమిరపకాయలు కూడా ఒక 12 లేదా 15 అంటే స్పైసీని బట్టి కూడా పచ్చిమిరపకాయలు వేసుకొని ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అయితే చింతపండుని అందులో వేసుకొని సాల్టు ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక చెంబుడు నీళ్ళు అయితే అందులో పోసేద్దాం. నీళ్ళు కూడా ఏంటంటే కొంచెం తగ్గకుండా చూసుకోవాలి. ఓకేనా? ఈ నీళ్ళని ఒక చెంబుడు వరకు పోసుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. ఏంటంటే మనం ఈ కూరగాయలని ఉడకబెట్టేటప్పుడు ఈ నీళ్ళు అన్నది తగ్గకుండా చూసుకోవాలి. ఓకే? ఇప్పుడు మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టిన ఈ కూరగాయలని ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పెట్టేసి దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అయితే ఇలా ఉడికించుకొని ఇప్పుడు ఒకసారి మధ్యలో చూసుకోవాలండి. కలిపి నీళ్లు తగ్గినాయా, అడుగునేమన్నా అతుక్కున్నదా, ఇలాంటివన్నీ ఒక్కసారి చెక్ చేసుకునేసి అంటే ఇప్పుడు దాదాపు 75% ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే ఈ టైప్లో మెత్తగా ఉడికిపోద్దండి. ఓకేనా? ఈ విధంగా మనకు ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక ముద్దగం లాంటిది తీసుకునేసి, ఒక ముద్దగమే అనుకోండి, దాన్ని తీసుకునేసి ఈ టైప్లో మనం మంచి వేడి మీదనే ఇలా బాగా ఎనిపేసుకోవాలండి. కొంచెం స్వీట్గా ఎనపండి, సింపుల్గా మెదిగిపోద్దండి ఈ బజ్జీ వరకు. ఓకేనా? ఎందుకంటే బాగా ఉడుకున్నాయి కదా, ఇలా బాగా మనకి మెత్తగా వచ్చేస్తుందండి. ఇలా గుజ్జులాగా మంచి జిగటతోని జోముగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఆ ముద్దగం మీద కొద్దిగా నీళ్ళు అలా పోసేసి
తీసి ఆ ముద్దగాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కాస్త దీన్ని అలా మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే లైట్గా నీళ్లు పోసాం కాబట్టి దీన్ని బాగా కలిపి ఈ టైప్లో మనకి రెడీ కావాలండి. ఈ విధంగా బజ్జీ కూరని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి జోముగా ఎంత బాగుందో. ఒక్క కూరగాయతోనే ఎంతో రుచి వస్తుందండి. అలాంటిది దీంట్లో రకరకాలు వేసాం కదండి, ఇంకా రుచి సూపర్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దాంట్లో ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసాక కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి ఆ తర్వాత వెల్లుల్లిపాయల్ని ఇలా ముక్కలు నలిపి అందులో వేసేసుకోవాలి. వేసాక దీన్ని కొంచెం అలా వేగనిచ్చుకోవాలండి. కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ, సన్నగా పొడవుగా ఉల్లిపాయను కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి కొంచెం అలా కలుపుతూ లైట్గా మెత్తబడనివ్వాలి. లైట్గా ఇది అలా మెత్తబడ్డ తర్వాత ఇప్పుడు ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయల్ని అందులో వేసేసుకొని కాస్త అలా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే సన్న మంట మీద వీటిని మనం బాగా వేగనిచ్చుకోవాలండి. ఓకేనా? ఇలా మంచి కలర్ రావాలా. ఇలా కలర్ వచ్చాక ఇప్పుడు కరివేపాకు రెమ్మలు దూసి అందులో వేసుకొని చిటికెడు ఇంగు పొడిని అలా వేస్తే అలా కలుపుతుంటే స్మెల్ సూపర్ వస్తుంటుందండి. ఆ ఇంగు పొడి ఖచ్చితం వేయండి. ఇలా వేసాక కాస్త కలిపి ఇప్పుడు మనం బాగా ఎనిపి పెట్టుకున్న ఈ బజ్జీని అయితే అందులో వేసేసుకోవాలి. అంటే మనం వంకాయ, బెండకాయ, బీరకాయ ఇవన్నీ బాగా ఎనిపి రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని వేసాక చిటికెడు నీళ్లు పోసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త అలా బాగా కలిపేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టి మరొక 3 లేదా 4 నిమిషాల సేపు అయితే దీన్ని బాగా ఇలా డమ్ అనగనివ్వాలండి. ఇప్పుడు మనం ఈ పోపులో ఈ బజ్జీ వేసాం కదండి, ఇది బాగా డమ్ అనిగి స్మెల్ సూపర్ వస్తుంటుందండి. ఓకేనా? ఈ టైపు దీన్ని బాగా మనం ఉడికించుకొని ఒక్కసారి అలా తిరగేసుకొని మీదకించి కొత్తిమీరని అలా చల్లేసుకోవాలి. ఆ కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగి ఆ తర్వాత దాంట్లో చల్లుకొని కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపాక ఆఖరణ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారి రుచి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఓకేనా? అంటే ఉప్పు ఇవన్నీ సరిపోయినాయా లేదన్నది ఒక్కసారి ఆఖరణ చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇక వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఎంత బాగుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చేస్తే వేడి అన్నంలోకైనా, సంగట్లోకైనా, చపాతీలోకైనా ఇలా ప్రతి దానిలో కూడా సూపర్గా ఉంటుందండి. కడుపు నిండా అన్నం తినొచ్చు. ఈ విధంగా చేస్తే ఎవరైనా సరే చాలా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుందండి. ఇంటిల్లపాది కడుపు నిండా తింటారండి. అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.